సో హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు మనం ఆడుతున్న గేమ్ వచ్చేసి WWE 2K25. సో మీలో ఎవరైనా WWE ఫ్యాన్స్ ఉన్నారా? సో ఇదే అన్నమాట. సో ఇది నా ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఫస్ట్ వీడియో కూడా. సో కొంచెం వాయిస్ అటు ఇటుగా ఉంటే కొంచెం క్షమించండి గైస్. అలా అలా కొంచెం ఇంప్రూవ్ అవడానికి అయితే ట్రై చేస్తాను. సో అది గైస్, సో మనకైతే ఇక్కడ ఫస్ట్ పేజ్ వచ్చేసి అఫీషియల్ పోస్టర్ అనమాట. ఇది రోమన్ రైన్స్ ది. సో ప్రెస్ ఎనీ బటన్. ఓకే, సో ఇంకా ఇది కొంచెం అప్డేట్ చేయాలన్నమాట. సో అప్డేట్ చేద్దాం గైస్. అలా మెల్లమెల్లగా అన్ని తెలుసుకున్న తర్వాత మనం అప్డేట్ అయితే అన్ని చేద్దాము. సో ఇది, సో మనకైతే ఇందులో మోడ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇది స్టోరీ మోడ్ గైస్. ఇదైతే స్టోరీ మోడ్. సో మనకైతే ఇందులో కొంచెం పని లేదు. సో చూద్దాం, మీరు ఎవరికైనా ఇది కొంచెం ఇంట్రెస్ట్ గా ఉంది అంటే నాకు చెప్పండి. సో మనం అంటూ ఒక సొంత స్టోరీ అనేది క్రియేట్ చేసుకుని మనం ఆడుకుందాం. సో అదే ఇందులో అయితే ఇది అన్నమాట. మన మోడ్స్ అయితే ఇక్కడ మనకి ఇలా ఉన్నాయి. ఒకటి నార్మల్, తర్వాత హెల్ ఇన్ ఎ సెల్ ఉంది, తర్వాత ఎలిమినేషన్ ఛాంబర్, స్టీల్ కేజ్, వార్ గేమ్స్ ఉన్నాయి, అంబులెన్స్ మ్యాచ్ ఉంది, నో హోల్స్ బ్యాలెన్స్ మ్యాచ్ ఉంది. సో బాగానే పెట్టాడు. సో చూడాలి ఇంకా యానిమేషన్ గట్రా ఎలా ఉంటుందో గట్రా అన్ని చూడాలి. సో ఆడతాం కదా. అలా ముందు ముందు మీ నుంచి నాకు సపోర్ట్ గానే ఉంటే నేను ఏదైనా చేయగలను. సో అది, సో ఇంత ముందే నేను కొన్ని మ్యాచెస్ అయితే ఆడాను అనమాట. సో నేనేమనుకుంటున్నానంటే కొంచెం నా సొంత స్టోరీ లైన్ లోనే కొంచెం మ్యాచెస్ పెడదాం అనుకుంటున్నాను. సో ఇది అనమాట. మనకి ఇక్కడ పర్ఫార్మెన్స్ సెంటర్స్ అయితే ఇచ్చారు. సో మనీ ఇన్ ద బ్యాంక్, హెల్ ఇన్ ఎ సెల్, తర్వాత రెసల్మేనియా లాంటివి కూడా ఇచ్చాడు. సో అన్ని ఒకసారి చెక్ చేసుకుంటూ పోదాం. సో అది అనమాట. ఇంత ముందే నేను కొన్ని మ్యాచెస్ అయితే ఆడాను. సో నాకైతే పర్లేదు, బాగా అనిపించింది. సో అది, సో మనం ఒకసారి శాంపుల్ గా అయితే ఒక వీడియో, ఒక మ్యాచ్ ఆడి చూద్దాము. సో రాల్ అయితే పెడదాము. సో మనకి వచ్చిన సూపర్ స్టార్స్. సో ఇక్కడ డిఫరెంట్ ఏంటంటే గాస్, ఇక్కడ మనకి ఒక సూపర్ స్టార్ తో పాటు వాళ్ళు వర్షన్స్ కూడా ఇచ్చారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది రాక్ అనుకోండి, ఇదిగోండి మనకి 90s రాక్ ఉంటాడు. తర్వాత ఇంకా ఇది మనకి యాటిట్యూడ్ ఎరా లాంటి రాక్ అన్నమాట. సో అది, సో మనందరికి తెలిసిందే రాక్ ఎంత పెద్ద సూపర్ స్టారో. మీకు ఎవరు గైస్, మీ డబ్ల్యూడబ్ల్యూఈలో మీకు ఫేవరెట్ సూపర్ స్టార్ ఎవరు? సో కొద్దిగా చెప్పండి. సో దాన్ని బట్టి కూడా నేను మీ ఫేవరెట్ సూపర్ స్టార్ కి ఒక స్టోరీ అనేది క్రియేట్ చేస్తాను. సో ఛాంపియన్షిప్ బెల్ట్స్ కావచ్చు, తర్వాత మనీ ఇన్ ద బ్యాంక్ బెల్ట్, మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్ కావచ్చు, మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్ కావచ్చు. సో హెల్ ఇన్ ఎ సెల్ మ్యాచెస్ కావచ్చు, ఏదైనా నార్మల్ మ్యాచ్ కావచ్చు, తర్వాత నో డిస్క్వాలిఫికేషన్ మ్యాచ్ కావచ్చు, ఏదైనా పెడతాను. సో ఇది మనకి ఇచ్చిన సూపర్ స్టార్స్ అయితే. సో ఒకసారి మనం ఫస్ట్ నుంచి అయితే వెళ్దాము. సో అది, సో ఇల్లు అనమాట మనకి ఇచ్చిన సూపర్ స్టార్స్. ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళు మనం అన్లాక్ చేయాలి. మనం అలా ఆడుతూ ఉంటే అలా అన్లాక్ అవుతూ ఉంటారనమాట. సో అది, సో ఫస్ట్ సూపర్ స్టార్ నేను ఓకే 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 సో అజయ్ స్టైల్స్ అయితే ఉంచుకుంటాను. సెకండ్ సూపర్ స్టార్ వచ్చేసి బాడీ రోడ్స్, తర్వాత ఇంకా ఉన్నారు డేమియన్ ప్రీస్ట్. సో అవును, చెప్పడం మర్చిపోయాను. సో మనకి ఈ ఒక ఎడిషన్ లో, అంటే మన 2K25 ఎడిషన్ లోని, సో ఎవరైనా టఫ్ అపోనెంట్ ఉన్నారంటే అది కోడీ రోడ్స్ గైస్. ఎందుకంటే నేను తను ఓడించడానికి చాలా చాలా టైం అయితే తీసుకున్నాను. సో అది అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏ ఇయర్ కి అయితే మనం ఇప్పుడు చూస్తుంటాం కదా డబ్ల్యూడబ్ల్యూ. సో ఏ ఇయర్ కి ఏ సూపర్ స్టార్ అయితే ఉంటాడో, ఐ మీన్ చాలా ఛాంపియన్షిప్స్ అయితే ఉంటారో, సో అది మనకి గేమ్ లో అతనే కొంచెం పవర్ఫుల్ గా అయితే కనిపిస్తారు అనమాట. సో చూడండి, నేను ఒకసారి కోడ్ రోడ్స్ అయితే ఆడతాను. సో అది, సో ఇది గైస్. సో ఓకే, స్టార్ట్ మ్యాచ్. కొంచెం చూడాలి. యా, ఓ యానిమేషన్ అయితే బాగానే ఉంది. సో ఇక్కడ మనకి వచ్చేసాడు ఏజే స్టైల్స్. సేమ్ మనకి చూసినట్టుగానే ఉంది. మన ఏజే స్టైల్స్ అంటే యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ నేనే పెట్టాను అనమాట. అంటే కిందసారి నేనే ఛాంపియన్షిప్ మ్యాచ్ కొట్టి కొంచెం గెలిపించాను. సో అది, సో నేనైతే స్కిప్ చేసేస్తున్నాను ఎందుకంటే మనకి కాపీరైట్స్ అనేవి పడతాయి కదా. సో అది, వామ్మో ఏమన్నా చూసాడా యానిమేషన్.
సో అక్కడైతే మనకి కోడి రైస్ అయితే వచ్చేస్తున్నాడు, కోడి రోడ్స్. సో కోడి రోడ్స్ ఎంట్రన్స్ అయితే బాగుంటుంది గైస్, కానీ ఏమీ అనుకోకండి, నేను ఇది కొంచెం స్కిప్ చెయ్యాలి. సో అది ఎందుకంటే మనకి కాపీరైట్స్ అనేవి పడతాయి, ఎందుకంటే ఆ థీమ్ సాంగ్స్ గట్టా అన్ని కూడా డబ్ల్యూడబ్ల్యూ వాళ్ళ రైట్స్ లో ఉంటాయి కదా. సో అందుకని సో మనకి ప్రజెంట్ ఛాంపియన్ అయితే కోడి రోడ్స్. ఎస్, ఎందుకంటే ఒకసారి నేను ఆడిన పెడితే జాన్సన్ కోడి రోడ్స్ కి పెట్టిన, అందరూ కూడా కోడి రోడ్స్ కలిసాడు. సో అది డిఫరెంట్ ఏంటంటే ఛాంపియన్షిప్ మ్యాచెస్ లో అయితే కొంచెం టఫ్ ఉంటాడు ఆపోనెంట్స్. సో అది ఇప్పుడైతే నేను టైటిల్ వర్సెస్ టైటిల్ అయితే పెట్టట్లేదు. సో పెడతాను గైస్, ఫ్యూచర్ లో ఏదైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను పెడతాను, ఓకేనా. సో అన్ని పెడతాను, ఎల్ఎన్ఎస్ఎల్ మ్యాచెస్ పెడతాను, అన్ని పెడతాను. సో ఇదైతే మనం స్కిప్ చేసేద్దాం. అండ్ అది సో ఇక్కడైతే ఇద్దరు అపోనెంట్స్ కూడా రెడీగా ఉన్నారు. మనం అయితే ఏజెడ్ సెల్స్, ఓకేనా. క్వాడ్ రోడ్స్ మన అపోనెంట్. యా, మ్యాచ్ స్టార్ట్. యా, వామ్మో. సో చూసారా గైస్, అచ్చం మన రియలిస్టిక్ గానే ఉంది. ఆ యానిమేషన్ కావచ్చు, ఆ స్కిల్స్ కావచ్చు, ఏదైనా మనకి పిక్చర్ పర్ఫెక్ట్ గా తెంచాడు. సో అది ఇంతకుముందు మీరు ఎప్పుడైనా ఆడారా అంటే 2K25 కానీ 2K24 కానీ 2K25 కానీ ఏదైనా ఒకసారి? అసలు మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నాయా ఈ యొక్క డబ్ల్యూడబ్ల్యూ గేమ్స్ మీద? కదలు బాబు, దగ్గర అదిరా, అది చిన్నగా పోతున్నాడు కదా మనవాడు. ఓ గాడ్, సో వీడైతే ఏదో స్పెషల్ మూవ్ అయితే ఉపయోగిస్తున్నాడు, ఏదో లేకమంటే తప్పించుకోవాలి ఎలాగైనా సరే. ఇది తప్పించుకోరా అవ్వదా? ఓకే. సో డోంట్ వరీ గైస్, మీరు చూస్తారు కదా కోడి రోడ్స్ చాలా టఫ్ గా ఉన్నాడు. సో అది కోడి రోడ్స్ కానీ రోమన్ రైన్స్ కానీ ఇలాగా కొంతమంది అపోనెంట్స్ అయితే కొంచెం టఫ్ గా ఉంటారు అనమాట. సో ఇలాంటి మామూలు మ్యాచ్ లో టఫ్ గా ఉంటారు, ఛాంపియన్షిప్ లైక్ ఇప్పుడు అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్షిప్ మ్యాచెస్ పెడుతూ ఉంటాం కదా, అప్పుడు ఇంకా టఫ్ గా ఉంటారు. సో అది అంత బేగా ఓడిపోరు అనమాట అది. సో ఇక్కడైతే మనం అయితే చేతులు పొమ్మేస్తున్నాం కోడి రోడ్స్ ని. సో అది వాడు ఒకసారి స్టన్ అయితే అప్పుడు కొంచెం మనకి అడ్వాంటేజ్ అయితే దొరుకుతుంది. అది ఓకే, స్టన్ అయ్యాడు. మనకి ఇది ఎక్కడానికి అవుద్దా? ఓకే, వీడి స్టేజ్ లో ఉన్నప్పుడు అయితే అవుతుంది. ఓకే ఓకే, ఎయ్యిరా అద్దురా, భలే చేసాడు గాయస్ జబ్బు. సో మనం అయితే స్టేజ్ ఎక్కేద్దాము. ఏ పాప, ఏ పాప, ఏ రమ్మను వస్తున్నాడు గాయస్. అది ఎయ్యిరా, అది ఓ అమ్మ ఏమన్నా కొట్టాడు గాయస్. ఓ మనకి ఇది బాగుంటుంది గాయస్, ఇదైతే ఫేస్ టు ఫేస్ అయితే బాగుంటుంది. ఇదిగోండి చూసారా. సో ఈ కీర్ అయితే మనం ఆన్ప్రెస్ అనేది చెయ్యాలన్నమాట. అది ఇంకోటి ఏమంటున్నాడు, వామ్మో ఏమన్నా ఉన్నాడు గాయస్ తప్పగా. అది కానీ అడ్వాంటేజ్ అయితే మనకు వచ్చింది. సో చూద్దాం ఒకసారి ఈ కవర్ చేసి పడిసేద్దాం. అది అరే ఫినిషర్ వచ్చింది. చెప్పానా కోడి రోడ్స్ కొంచెం కష్టమే గైస్, కొంచెం ఆడాలంటే కొంచెం కష్టం. రోమన్ రైన్స్ పెద్ద పెద్ద ప్లేయర్స్ అందరూ కొంచెం కష్టంగానే ఉంటారు. సో ఆడాలి మరి. ఓ ఫినిషర్ వచ్చింది, అది వేసే స్టైల్ స్ప్లాష్ అయితే వేసేసాడు గాయస్. సో మీరు ఎవరికైనా తెలుసా ఏది స్టైల్స్ ఒక ఫినిషర్ తెలిసే కామెంట్ చేయండి గాయస్. సో అదే అనమాట. చూసారా గాయస్, అలాగైతే కదలేడు. అదే ఫినిషర్ కోడి రోడ్స్ వేస్తే మాత్రం మన ఎజర్సన్స్ అయితే అసలు కదలలేడు. సో మళ్ళీ ఇంకోసారి అటాక్ చేద్దాం. లేదు వద్దు బాబోయ్, స్టేజ్ ఎక్కుతుంటే భయం వేస్తుందిరా బాబోయ్. అదిగో స్టార్ట్ చేసేసాడు, అప్పుడే స్టార్ట్ చేసేసాడు. నేను అంత ఈజీగా ఓడిపోను.
ఓరు నాయన ఏడ్ చేస్తాను గాయస్, స్పీడ్ ప్లే తీసేసాడు గాయస్ మనోడు. ఒరే కదలరా 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 కదలరా. ఒరే ఇన్స్టెంట్ రికవరీ రా. ఒరే రే రే దూరంగా వెళ్ళిపోరా ఆడి దగ్గర నుంచి ప్లీజ్ రా. ఆడైతే ఫినిషర్ ఇద్దామని చెప్పి రెడీగా ఉన్నాడు గాయస్. ఒరే నాయన్నో. ఉండరా స్టేజ్ కిందాక ఉండరా. ఇదైతే తప్పించుకో తప్పించుకో. అందుతారా అందుతారా. ఫోటో ఇంకోటి పించే పించే పించే. ఓరు నాయన పిన్ని కూడా చేయనివ్వట్లేదు కదా వీడు. బాబోయ్. సో అది ఇంకోటి ఇంకోటి ఇంకోటి. గాయస్ అయితే చాలా తక్కువగా ఉన్నాడు గాయస్. అసలు పిన్ కూడా చేయనివ్వట్లేదు. ఎంత అటాక్ చేసిన అవుతాడు ఇంకా కిక్అవుట్ అవుతూనే ఉన్నాడు. అంతే హెడ్ స్పీడ్ చేపడంటే ఊరికి అయిపోదు కదా. రా ఫినిషర్ అయ్యి ఫినిషర్ అయ్యి రా ఫినిషర్ అయ్యి రా. సార్ వీడైతే వేయనంటున్నాడు. ఓకే ఇంకాసేపు కొడదాం. ఆయన ఏట్రా అడ్డం ఏట్రా. తీసుకోవాలి కదరా. పగిలిపోయినా గైస్ పగిలిపోయినా. ఓరి నాయనో అవుట్ చేస్తున్నారు గైస్. ఐ మీన్ కోడి కట్టరు. ఒరే 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 కదలరా 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 కదలరా. గాయస్ కష్టమే గాయస్. వావ్. మన 4 మ్యాచ్ ఇచ్చాడు. అయిపోయింది నా సీన్ అయిపోయింది. ఇంకోసారి వేస్తాడా. ఒరే వద్దురా ఇతరా. అది అలా స్టంచు. అరే ఇంకోసారి వేస్తున్నాడు రా. వద్దురా అరే తప్పించుకోరా. ఏదో స్టైల్స్ తప్పించుకో. అయిపోయింది ఇంకా అక్కడ ఏం లేదు. ఇంపాసిబుల్. సో అది గాయస్ క్వార్టర్స్ అయితే గెలిచాడు. చెప్పానా గాయస్ కొంచెం క్వార్టర్స్ అన్నవాడు కొంచెం టఫ్ అపోనెంట్. ఓకేరా రిపీట్ చేస్తాను నేను. సో ఇది గాయస్ వీడియో వచ్చేసి కొంచెం చెప్పండి దీని మీద మీ అభిప్రాయం అనేది. కొంచెం యానిమేషన్ కానీ నా వాయిస్ ఓవర్ కానీ కొంచెం ఏమైనా ఉంటే చెప్పండి, చేంజ్ చేసుకుంటాను. సో అది గాయస్ ఈ వీడియోకి అయితే వెళ్తే గాయస్. సో వీలైతే ఒక లైక్ అయితే చేయండి, నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. సో దట్స్ ఇట్ గాయస్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. గుడ్ బై. యా.